హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యాం, కానీ ఎక్కడికి వెళ్దామని మాత్రం లాస్ట్ మినిట్ వరకు క్లియర్ కాలేదు. అలా అలా డిస్కస్ చేస్తూ ఫైనల్లీ మల్కం చెరువు అని డిసైడ్ అయ్యాము. మా ఫ్రెండ్స్ అయితే జర్నీ మొత్తంలో ఒకటే గోల. పిక్స్ బాగా వస్తాయా, రీల్స్ చేయొచ్చా, లైట్స్ ఉంటాయా నైట్లో, క్రౌడ్ ఎక్కువగా ఉంటుందా, అసలు అవుటింగ్కి వచ్చామో ఫోటో షూటింగ్కి వచ్చామో అర్థం కాలేదు. మా ఫ్రెండ్స్ కూడా హాయ్ చెప్తున్నారు. చెప్పండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్‌లో ఒకరికి ఈ హ్యాట్స్ చాలా నచ్చాయంట. అలా చూస్తూ కొనాలా వద్దా, వదలాలా వద్దా అని లైఫ్ డెసిషన్స్ లాగా థింక్ చేస్తున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర స్నాక్స్, టాయ్స్, బెలూన్స్, పిల్లలకి కావాల్సిన బొమ్మలు, పేరెంట్స్‌కి కావాల్సిన కిడ్స్‌ని బిజీ చేయడానికి ఐడియాస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హార్స్ ఉంది. ఎవరైనా హార్స్ రైడింగ్ చేయాలంటే చేయొచ్చు. నేను మాత్రం హార్స్ ఎక్కలేదు. ఎందుకంటే బ్యాలెన్స్ కన్నా వీడియోలో షేక్ ఎక్కువ అవుతాదని భయం. మీరందరూ హ్యాపీగా ఉండాలని, మనకి బోర్ కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చూపించడానికి ఇవాళ నేను నా ఫ్రెండ్స్‌తో కలిసి మల్కం చెరువుకి వచ్చేసా. ఫైనల్లీ ఫ్రెండ్స్, మల్కం చెరువు ఎంట్రన్స్ రీచ్ అయ్యాం. ఫస్ట్ థింగ్ నోటీస్ చేసింది ఏంటంటే క్రౌడ్. హైదరాబాద్లో రష్కి బ్రేక్ కావాలి అంటే, ఒక పీస్ఫుల్ పాస్ కావాలి అంటే ఈ ప్లేస్ మాత్రం పర్ఫెక్ట్. ఇది మల్కం చెరువు. సిటీ మధ్యలో ఉన్నా కానీ సిటీ సౌండ్ అంతా ఇక్కడ సైలెంట్ మోడ్లో ఉంటుంది. చాలా ప్లేసెస్‌లో బ్యూటీ లోపల ఉంటుంది. కానీ మల్కం చెరువులో మ్యాజిక్ ఏంటంటే ఎంట్రన్స్ నుండి స్టార్ట్ అయిపోతుంది. గేట్ దగ్గరికి వెళ్ళగానే సిటీ నాయిస్ స్లోగా మ్యూట్ అయిపోతది. ఒక సైడ్ గ్రీనరీ, ఇంకో సైడ్ ఓపెన్ స్కై. ఎంట్రన్స్ సింపుల్‌గా ఉంటుంది కానీ వెల్కమింగ్ ఫీల్ మాత్రం ఫుల్‌గా ఉంటుంది. రండి ఒక బ్రేక్ తీసుకోండి అని పిలిచినట్టు. ఇక్కడ అడుగు పెట్టగానే మైండ్ ఆటోమేటిక్‌గా స్లో మోడ్‌లో వెళ్ళిపోతది. వాకింగ్ ట్రాక్ క్లియర్‌గా ఉన్నట్టు అనిపిస్తది. ప్లేస్ కూడా నీట్‌గా ఉంటది అండ్ సరౌండింగ్స్ చాలా పీస్‌ఫుల్. సో ఫైనల్లీ లోపలికి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇదండి మల్కం చెరువు. అసలు ఎంత బాగుందో చూడండి. ఇలా వాకింగ్ ట్రాక్, లేక్ వ్యూ, కూల్ బ్రీజ్, అసలు 2 కళ్ళతో చూడడం సరిపోవట్లేదు. ఈ పాపని చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా స్కేటింగ్ చేస్తుందో. జంప్ చేస్తూ, టర్న్స్ వేస్తూ. మనం వాకింగ్కి బ్రీత్ మిస్ అవుతుంటే కిడ్స్ మాత్రం ఫుల్ ఎనర్జీ. సో ఇక్కడికి ఫ్రెండ్స్తో వస్తే నవ్వులు స్టార్ట్, సోలోగా వస్తే థాట్స్ క్లియర్. అసలు బెస్ట్ పార్ట్ ఏంటంటే నో లౌడ్ సౌండ్స్, జస్ట్ కామ్ ఎంట్రీ ఇంటూ కామ్ లైఫ్. ఈ ఎంట్రన్స్ దాటి లోపల వెళ్ళగానే మనకి అర్థమైపోతుంది ఓకే, స్ట్రెస్ బయట పెట్టామని. ఇక్కడ బోర్డు చూసారా ఫ్రెండ్స్, వాకింగ్ ఎవ్రీడే ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో నేను సీరియస్గా వాకింగ్ స్టార్ట్ చేశా. మా ఫ్రెండ్స్ ఏమో వాకింగ్ వదిలేసి సెల్ఫీస్లో బిజీ. అసలు వాకింగ్ ట్రాక్ని ఫోటో ట్రాక్ చేశారు. ఇది జస్ట్ వాకింగ్ కోసం మాత్రమే కాదు, పిల్లలు ఆడుకోనికి కూడా ఫుల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. నో స్క్రీన్ టైం, నో నాయిసీ రైడ్స్, జస్ట్ నేచర్తో కలిసి హ్యాపీ చైల్డ్హుడ్ మూమెంట్స్. ఓపెన్ స్పేస్, సేఫ్ వాకింగ్ ఏరియాస్ అండ్ ఫ్రెష్ ఎయిర్. కంప్లీట్ ఫ్యామిలీ కాంబో. ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ట్రీస్, ఫ్లవర్స్, చెట్టు కింద కూర్చొని ఫొటోస్ తీసుకోవచ్చు. మనసు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సిటీలో స్ట్రెస్, నాయిస్, టెన్షన్ అన్నీ మర్చిపోతాము. వాక్ చేయడానికి స్టార్ట్ అయ్యా, బట్ ఇక్కడ కిడ్స్ని చూస్తూ ప్లేగ్రౌండ్లోనే సెటిల్ అయ్యాను. అంటే ప్లాన్ ఒకటి, రియాలిటీ ఇంకొకటి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూర్చొని పిల్లలు ఆడుతుంటే ఆసక్తిగా చూస్తున్నారు. పిల్లలు ఫ్రీగా ఆడుకుంటుంటే వాళ్ళని గమనిస్తూ పేరెంట్స్, పెద్దవాళ్ళు సహజంగా రియాక్ట్ అవుతూ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కేవలం పిల్లల ఆటల వరకే కాదు, వాటిని చూస్తూ పెద్దవాళ్ళ ముఖాల్లో కనిపించే స్మైల్ ఈ ప్లేస్కి ఒక ప్రత్యేక వైబ్ తీసుకొస్తుంది. అంటే ఇది కిడ్స్ కోసమే కాదు, మొత్తం ఫ్యామిలీ కలిసి టైం స్పెండ్ చేయడానికి బాగా సెట్ అయిన ప్లేస్. ఆటలు, నవ్వులు, కలిసి గడిపే సమయం అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. ఈ విధంగా మల్కం చెరువు ప్రతి వయస్సు వాళ్ళకి సరిపడేలా కామ్గా, ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉండే మంచి ప్రదేశంగా నిలుస్తుంది. ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు చూడండి ఫ్రెండ్స్. కిడ్స్, ఎల్డర్స్, కపుల్స్, అస్సలు ఆల్ ఏజ్ గ్రూప్స్ ఫుల్ యాక్టివ్ మూడ్లో ఉన్నారు. ఈవినింగ్ టైంలో ఇలా ఫ్యామిలీతో వస్తే పర్ఫెక్ట్ రిలాక్సేషన్ కదా. మెల్లిగా చీకటి కనిపిస్తుంది ఫ్రెండ్స్, లైట్స్ ఆన్ అయ్యాయి. అప్పుడు లేక్ వ్యూ మాత్రం ఇంకా లెవెల్ చేంజ్. వాటర్ ఫుల్గా ఉన్నాయి లేక్లో. నైట్ లైట్స్ రిఫ్లెక్షన్తో చూడడానికి అసలు సూపర్గా ఉంటుంది. నీళ్ళు కామ్గా ఉండి లైట్స్ అన్నీ వాటర్లో పడుతుంటే ఒక సైలెంట్ వావ్ మూమెంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒకసారి ఆగి ఆ లేక్ దగ్గర ఫొటోస్ తీసుకుంటూ మెమొరీస్ క్యాప్చర్ చేసుకుంటూ కనిపిస్తారు.
ఎవ్వరు హర్రీలో లేరు. అందరూ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ స్లోగా టైం స్పెండ్ చేస్తారు. ఇలా మెల్లగా నడుస్తూ, ఒక సైడ్ లేక్‌ని చూస్తూ, ఇంకో సైడ్ గ్రీనరీ ఫ్లవర్స్‌ని అబ్జర్వ్ చేస్తూ, పక్కన నడుస్తున్న పీపుల్‌ని చూస్తూ, నడుస్తూ వెళ్తుంటే అసలు భలే ఉంటదిగా ఫీలింగ్. ఫోన్ హ్యాండ్‌లో ఉన్నా సరే, ఆ మూమెంట్‌లో పక్కన పెట్టేస్తాం. జస్ట్ నడుస్తాం, చూస్తాం, ఫీల్ అవుతాం. ఫాస్ట్ లైఫ్ మధ్యలో ఇలాంటి ఒక సింపుల్ వాక్ చాలా రిలీఫ్ ఇస్తది. ఇక్కడ అసలు హార్ట్ ఆఫ్ ది ప్లేస్ ఏంటంటే లేక్ వ్యూ. లేక్ దగ్గర ఆగి ఒకసారి చూస్తే టైం మెల్లిగా స్లో అయిపోతది. వాటర్ కామ్‌గా ఉండి, స్కై కలర్ రిఫ్లెక్ట్ అవుతుంటే ఆ సీన్ చూస్తే చాలు మైండ్ ఆటోమేటిక్‌గా రిలాక్స్ అయిపోతది. లేక్ ఫుల్‌గా వాటర్‌తో ఉండడం వల్ల ప్లేస్ మొత్తం ఫ్రెష్‌గా అనిపిస్తది. గాలి, నీళ్ళు, గ్రీనరీ అన్నీ కలిసి ఒక పీస్‌ఫుల్ ఫ్రేమ్ క్రియేట్ చేస్తాయి. బెంచెస్ దగ్గర కూర్చొని లేక్ వ్యూ చూడడమే కాకుండా ఫీల్ అవ్వచ్చు. ట్విస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను వీడియోస్ తీస్తూ మిడిల్‌కి వచ్చేసా. మా ఫ్రెండ్స్ ఏమో ఎంట్రన్స్ దగ్గరే ఫోటోస్ దిగుతూ ఉన్నారంట. కాల్ చేశా ఎక్కడున్నారని. 1 మినిట్ లాస్ట్ పిక్ అని చెప్పారు. 15 మినిట్స్ వెయిట్ చేశా. ఇంకా కూడా రీచ్ అవ్వలేదు నా ప్లేస్‌కి వాళ్ళు. ఫోటోస్‌లో బిజీ అయ్యారు. మళ్ళీ నేనే వెళ్ళా వాళ్ళ దగ్గరికి వెయిట్ చేసి చేసి. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో ఇక్కడ. వీళ్ళేమో ఆల్రెడీ దిగిన ఫోటోస్ రివ్యూ చేస్తున్నారు. ఈ అమ్మాయేమో రీల్స్ చూడడం స్టార్ట్ చేసిందంట. తన ఫోటోస్ టర్న్ అయిపోయింది. అసలు మీరెప్పుడైనా ఇలా ఫేస్ చేశారా? గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్‌తో వెళ్ళి ఔటింగ్ కన్నా ఫోటోస్‌కే ఎక్కువ టైం స్పెండ్ చేయడం. నేనేమో 8:30కి క్లోజ్ చేస్తారని చెప్పగానే అప్పుడు మాత్రం అందరూ ఫాస్ట్‌గా నడవడానికి స్టార్ట్ అయ్యారు. కానీ మళ్ళీ రాక్స్ దగ్గర లైట్స్ చూసి ఇక్కడ పిక్స్ సూపర్ వస్తాయని మళ్ళీ ఆగిపోయారురా బాబు. Friends, a small tip for you. If you're planning to visit this place, don't miss the spot near the rocks. The lighting here is really good, especially in the evening, and the lake looks beautiful in the background. The lighting here is really good, especially in the evening. The reflection of the lights on the water makes the view even more attractive. This place is perfect for photos, videos, reels, and group pictures. If you wait for sunset or early night, the vibe becomes even better. So make sure you stop here, take your time, and capture some beautiful memories. సారీ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ కొంచెం ఎక్కువైపోయిందనుకుంటా. ఏం చేస్తాం, ప్లేస్ అలా ఉంది. వర్డ్స్ కూడా ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో వచ్చాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ స్పాట్లో పిక్స్ మాత్రం సూపర్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి సెటప్ ఉంది. మార్నింగ్ వాకర్స్ కోసం, ఈవినింగ్ టైంలో రిలాక్స్ అవ్వడానికి వచ్చిన వాళ్ళకి అందరికీ సూట్ అయ్యే ఎక్సర్సైజెస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, లెగ్స్ ఎక్సర్సైజెస్, హ్యాండ్ మూమెంట్స్ కోసం మెషిన్స్, స్ట్రెచ్చింగ్ చేయడానికి ఎక్విప్మెంట్. అసలు జిమ్లా ఫీల్ వస్తుంది కానీ ఓపెన్ ప్లేస్లో. ఏజ్ మ్యాటర్ కాదు ఫ్రెండ్స్, కిడ్స్ నుండి ఎల్డర్స్ వరకు అందరూ వాళ్ళ కెపాసిటీ బట్టి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎవరు ఎవరిని డిస్టర్బ్ చేయరు, కామ్గా వాళ్ళ రొటీన్ ఫాలో అవుతారు. జిమ్కి వెళ్ళాలంటే టైం, మనీ, ఎక్స్క్యూజెస్ అన్నీ వస్తాయిగా. కానీ ఇక్కడ అలా కాదు. జస్ట్ వాక్ చేస్తూ కొంచెం స్ట్రెచ్ చేసి బాడీని యాక్టివ్గా పెట్టచ్చు. మార్నింగ్ టైంలో అయితే ఫ్రెష్ ఎయిర్తో ఎక్సర్సైజ్ చేస్తే మైండ్ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోతుంది. ఈవినింగ్ టైంలో అయితే ఆఫీస్ స్ట్రెస్, హోమ్ స్ట్రెస్ అన్నీ స్లోగా తగ్గిపోతాయి. సిటీ మధ్యలో ఇలా నైట్ టైంలో కూడా ఇంత పీస్ఫుల్ లేక్ వ్యూ దొరకడం రేర్. అందుకే మల్కం చెరువు డేలో యాక్టివిటీ, నైట్లో కామ్ బ్యూటీ రెండు కలిసి ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇంట్లో బోర్ కొట్టిన వాళ్ళు, స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ఇక్కడికి రండి. జస్ట్ వాకింగ్, నేచర్ చూస్తూ మనసు చాలా లైట్ అయిపోతుంది. ఫైనల్లీ ఎగ్జిట్ పాయింట్ రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఎంట్రీ అదే, ఎగ్జిట్ అదే. ఓవరాల్గా చెప్పాలంటే వాకింగ్కి బెస్ట్ ప్లేస్, ఫ్యామిలీస్కి బెస్ట్ ప్లేస్, ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ. బాయ్ బాయ్.